సో సారీ టు ఆస్క్ యూ, అంటే ఇస్ దట్ యువర్ లవ్ స్టోరీ ఆర్ ఎల్స్ నార్మల్ అరేంజ్ మ్యారేజ్? హౌ నాది లవ్ స్టోరీ నాది. లవ్ స్టోరీ? లవ్ స్టోరీ. ఒక 1 year లవ్ స్టోరీ యాక్చువల్. 1 year. మై వైఫ్ ఇస్ ఏరోసిస్ ఇన్ కువైట్ ఎయిర్వేస్లో. మనం ఎయిర్పోర్ట్లో కలిశారు. షీఈ్ మై ఫ్యాన్ చెప్పేసి మాట్లాడి ఫ్రెండ్షిప్గా స్టార్ట్ అయింది. ఒక్క 1 year తర్వాత నాకు కూడా లోన్లీగా ఫీల్ అయింది. సరే ఏం చేద్దాం, పెళ్లి చేద్దాం. ఇంటరప్షన్ డౌట్. ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ అన్నారు, కనీసం కలవడానికైనా 2 సార్లు మీరు వెళ్తూ ఉండాలి కదా, ఎట్లా సార్? అదేమి బస్ స్టాప్ కాదు, రైల్వే స్టేషన్ కాదు. అది కలిసా మనం ఎయిర్పోర్ట్ ఎప్పుడు, ఆయన ఇంటర్నేషనల్ ఎయిర్వేస్ కదా, సో ఎప్పుడు వస్తున్నా ఆ టైంలో మనం మద్రాస్కి వెళ్తాం. మనం కలిసి అటు ఇటు వెళ్తున్నాం, నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాం అంతే. కాబట్టి సో అలా జరిగింది. కొంచెం ఫ్రెండ్షిప్ ఫస్ట్, అదే చెప్పాను కదా, ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. మంచి ఫ్రెండ్షిప్ యాక్చువల్లీ. ఆ టైంలో నాకు కొంచెం లిగ్మెంట్ ఆపరేషన్ వచ్చింది. సో ఐ వాజ్ ఇన్ ఆ వర్క్ ఏం లేకుండా అలా తిరుగుతున్న టైము. సో షీ వాజ్ ఆల్సో లైక్ ఎప్పుడెప్పుడు వస్తున్నావా, అప్పుడు నాతో కలిసి 1 day తిరగడం, నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోవడం అంతే. కెరియర్లో ఫుల్ సపోర్ట్. నాకు ఏం ప్రశ్న లేదు. నేను ఎవరితో మాట్లాడిన ప్రాబ్లం లేదు. యూజువల్గా అందరికి ప్రాబ్లం అవుతుంది, లేడీస్తో మాట్లాడితే ప్రాబ్లం. అలాంటి ఏం ప్రాబ్లం లేదు నాకు. ఫుల్ ఫ్రీడమ్. ఇప్పుడు కూడా అంత ఫ్రీడమ్ వెళ్తున్నా. సో అంటే ఈ కెరియర్లో ఉన్నప్పుడు ఇక్కడున్న ఏ ఆర్టిస్టులని లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవాలనిపించలేదు? నాకు ఇండస్ట్రీలో అలాంటి ఒక ఫీలే రావట్లేదు. నాకు ఇండస్ట్రీలో ఉన్న వాడితో పెళ్లి చేయడం కానీ, ఇండస్ట్రీ వాడితో అలాంటి ఒక ఫీలే రావట్లేదు. బికాస్ దిస్ ఇస్ మై వర్క్ స్పేస్. నాకు వర్క్ స్పేసే ఫీల్ అవుతుంది, నాకు వర్కే ఫీల్ అవుతుంది. అక్కడ లొకేషన్కి వస్తే నాకు వర్కే ఫీల్ అవుతుంది, వేరే ఏం ఫీల్ అవ్వలేదు. నేర్చుకోవడం, ఏం చేయాలి, అది చేయాలి, ఏం చేయాలి, ఎలా నేర్చుకోవాలి, కొత్తదే ప్రతి. ఇప్పుడు నేను 30 years అయింది ఇండస్ట్రీలో, బట్ ఇప్పుడు కూడా మార్నింగ్ లొకేషన్కి వస్తే నాకు కొత్తదిగానే కనిపిస్తుంది. అన్ని కొత్త